లగ్జరీ గోల్డ్ తక్కువ ధరలో ముకుంద జ్యువెలరీ ఫ్యాక్టరీ అవుట్లెట్, నో మేకింగ్ ఛార్జెస్. ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా సామాజిక పింఛన్లను అందిస్తున్న విషయం తెలిసిందే. వృద్ధులు, దివ్యాంగులు, వికలాంగులు, వితంతువులు, గీత, చేనేత కార్మికులకు ప్రతి నెల పింఛన్ అందిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. ప్రతి నెల 1వ తేదీన అధికారులు నేరుగా ఇంటికి వెళ్లి పింఛన్ సొమ్ము అందిస్తున్నారు. 1వ తేదీన సండే లేదా సెలవు దినం వస్తే ముందు రోజే పంపిణీ చేస్తున్నారు. 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు పంపిణీ జరుగుతుంది. వృద్ధులకు 4,000, వికలాంగులకు 6,000 అందిస్తున్నారు. ఇక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి కూడా పింఛన్ అందిస్తున్నారు. ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ఈ పథకం అమలు జరుగుతుంది. ఏపీ ప్రభుత్వం త్వరలోనే కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది చూద్దాం. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, గీతా కార్మికులు, మత్స్యకారులు, ట్రాన్స్జెండర్లు, డప్పు కళాకారులు, డయాలసిస్ పేషెంట్లు దీనికి అర్హతలు. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ నెల ఆదాయం 10,000 లోపు ఉండాలి. ఇక పట్టణాల్లో 12,000 లోపు ఉండాలి. కుటుంబానికి పొలం 10 ఎకరాల లోపు ఉండాలి. అంతకంటే ఎక్కువ భూమి కలిగి ఉంటే అనర్హులు. కారు లాంటి లగ్జరీ వాహనాలు కలిగి ఉండకూడదు. కరెంటు వినియోగం 300 యూనిట్ల కంటే తక్కువ ఉండాలి. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి, పెన్షనర్ ఉండకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు ఉండకూడదు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి మాత్రమే పెన్షన్ వస్తుంది. ఆధార్, రేషన్ కార్డుతో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి. ఇక వికలాంగులైతే అది సదరం సర్టిఫికేట్ సమర్పించాలి. ముందుగా సదరం సర్టిఫికేట్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. అనంతరం ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. మీకు వైకల్యం ఉందని నిర్ధారణ చేశాక సదరం సర్టిఫికేట్ జారీ చేస్తారు. ఈ సర్టిఫికేట్ తీసుకువెళ్లి వికలాంగుల పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు ఫామ్ నింపాలి. అవసరమైన డాక్యుమెంట్లను జత చేయాలి. అనంతరం అధికారులు పరిశీలించి పింఛన్ మంజూరు చేస్తారు. ఇక దరఖాస్తు స్టేటస్ తెలుసుకునేందుకు గ్రామ, వార్డు సచివాలయ అధికారులను సంప్రదించాలి. వివరాల కోసం 086624100117 నెంబర్ను సంప్రదించాలి.